ఆర్థిక సంస్కరణ అంటే నూతన ఆర్థిక విధానం లేక సరళీకృత ఆర్థిక విధానంలో సరళీకరణలో భాగంగా 1991లో ఎంఆర్టిపి చట్టమును యొక్క ఆస్తి పరిమితిని రద్దు చేసినారు. In the year 1991 Industrial Policy Resolution, the Government of India abolished the MRTP Act asset limit. ఇదిగో చూడండి, రద్దు చేయడమైంది. తరువాత ఎస్విఎస్ రాఘవన్ కమిటీని నియమించినారు. రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు ఎంఆర్టిపి చట్టమును 2002లో రద్దు చేయడం జరిగింది. దెన్ ఎంఆర్టిపి చట్ట స్థానంలో ఎస్వి రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు పోటీ చట్టమును ప్రకటించినారు. కాంపిటీషన్ యాక్ట్ని ప్రకటించినారు. ఈ పోటీ చట్టం అమలును సమీక్షించడానికి 2003లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రారంభించినారు. సో ఇన్ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ the government of India abolished MRTP asset limit. But later on, in course of the time, the government of India appointed an expert committee under the chairperson of SVS Raghavan. This committee recommended to abolish the MRTP Act. As a result, in the year 2002, MRTP Act was abolished by the government and also enacted a new act in the place of MRTP, that is Competition Act. To review and implement the Competition Act, in the year 2003, the Government of India constituted another commission, Competitive Commission of India, CCI. మరి కాంపిటీషన్ చట్టం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఏమిటి? ఈ పోటీ చట్టం అనేది పారిశ్రామిక సంస్థల మధ్య ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కల్పిస్తుందండి. ఎందుకంటే ఒక పారిశ్రామికంగా మనము ఎదగాలన్నా పోటీ అనేది ఉండాలి. ఆ పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండేటట్లు చూస్తుంది.